భారత కమ్యూనిస్టు పార్టీ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో సామాజిక న్యాయ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఏలూరులోని ఆర్ఆర్పేట స్ఫూర్తి భవన్ నందు ఏరియా సమితి ఆధ్వర్యంలో ఉప్పులూరి హేమశంకర్ అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డేగా ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో ఆర్థిక సామాజిక అసమానతలు కుల మత వివక్షతలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రజల మధ్య ఆర్థిక అంతరాలను తగ్గించడానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కమ్యూనిస్టు పార్టీలు యూపీఏ 1 ప్రభుత్వంతో కొట్లాడి సాధించారని గుర్తు చేశారు. మోడీ, అమిత్ షా నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ వీబీజీ రామ్జీ పేరుతో పేదవాడి పొట్టలు కొట్టారని ఆరోపించారు. ఆ విధానాలను కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రయత్నించడం దురదృష్టకరమని అన్నారు. దేశంలో 40 నుండి 50 మాత్రమే ఉన్న కార్పొరేట్ కంపెనీల వారికి లక్షల కోట్ల రూపాయలను రాయితీలుగా ఇస్తూ పేదవాడి జీవనోపాధిని సైతం దెబ్బతీయడం, సామాన్యుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి అవసరమయ్యే పథకాలను అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని విమర్శించారు. అంటే వాళ్ళు ఒక 10,000 కోట్లు కేటాయిస్తే ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి 18,000 కోట్లతోటి సంవత్సర కాలం పాటు దగ్గరగా 100కి పట్టణ ప్రాంతం కాకుండా పల్లె ప్రాంతంలో ఉన్న వాళ్ళు 180 మంది ఆ వ్యవహారాన్ని చక్కబెట్టుకోవడానికి దాన్ని వినియోగించుకోవాలి. అంటే ఇది ఎంత దారుణంగా ఉందంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 90 కోట్ల మందికి దగ్గరగా 10 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ 11.5-12 సంవత్సరాల కాలంలో 90 కోట్ల మందికి 10 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. అదే కార్పొరేట్ కంపెనీలకు సంబంధించి 20 లక్షల కోట్లు కేటాయించారు. వాళ్ళంతా కలిపి 40 మంది 50 మంది ఉంటారు. అంటే ఇది ఆర్థిక అంతరాలకు సంబంధించి బాగా పెరగడానికి, సంపద అంతా ఒక చోట పోగుపడడానికి, ఒక రకంగా ప్రజలు ఇబ్బందులు పాలవడానికి ఇట్లాంటి వాటి ద్వారానే అంతరాలు పెరుగుతూ ఉన్నాయని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తాం. అంటే సంపద ఏ రూపంగా ఒక చోట చేరుతా ఉందంటే ఇవాళ ప్రభుత్వం చెప్పే లెక్క, ఈ ప్రభాకర్ లెక్కలో కమ్యూనిస్ట్ పార్టీ లెక్కలో కాదు. 1% దగ్గరగా 45% సంపద అంతా వాళ్ళ దగ్గరే ఉందని చెప్పేసి లెక్కలు చెప్తాం. దాంతో పాటు ఇంకా మరికొంత ముందుకెళ్తే 10% దగ్గర 75% సంపద అంతా కూడా ఉందని చెప్పేసి లెక్కలు చెప్తాం. అంటే ఇది ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల సంపద అంతా కొన్ని వర్గాల దగ్గర, అంటే జనరల్ గా కార్పొరేట్ కంపెనీల దగ్గర మొత్తం చేరుతా ఉంది. ప్రభుత్వం కూడా రాయితీలు వాళ్ళకే ఇస్తా ఉంది. అంటే పోయినసారి 35% వాళ్ళకి పన్ను ఉండేది. దాన్ని ప్రభుత్వం ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కార్పొరేట్ కంపెనీ వాళ్ళు 35% పన్ను కట్టలేరని చెప్పేసి పాపం వాళ్ళు అత్యంత పేదోళ్ళని దాన్ని 22% తగ్గించింది. కానీ ద సేమ్ టైం అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పేద ప్రజలు, మధ్యతరగతి లేదా కార్మికులు, కష్టజీవులు, రైతులు, కౌలు రైతులు అందరూ కొనుక్కునే నిత్యావసర వస్తువుల ధరల మీద మాత్రం నియంత్రణ లేకుండా వదిలేసింది. దాని ధరలేమో చుక్కలుగా అంటుతా ఉన్నాయి. అంటే కష్టపడే వాటి దగ్గర జేబులో ఏదో కారు అయ్యే పరిస్థితి తప్ప నెలవారీ 1000, 1500, 2000 పొదుపు చేసుకుందాం అనే పరిస్థితి లేకుండా ప్రభుత్వ విధానాలు, పన్నుల విధానాలు ఇవన్నీ కొనసాగుతా ఉన్నాయి. అంటే ఈ అంతరాలకి జవాబు ఏం చెప్పదలుచుకున్నాం కమ్యూనిస్ట్ పార్టీగా? మేమైతే చెప్పేది ఏమంటే కార్పొరేట్ కంపెనీలకు సంబంధించి పన్నులు పెంచండి. పన్నులు పెంచితే తద్వారా సంవత్సరానికి 17 నుంచి 20 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దగ్గర జమ అవుద్ది. ఇప్పుడు జమ అయ్యేదానికి కాకుండా అదనంగా జమ అవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తాం. అందుకోసం ఆ నిధిని ఒక చోట పెట్టి, ఇది అదనపు నిధి కాబట్టి ఒక చోట పెట్టి వైద్యానికి సంబంధించిన అంతరాలు, అంటే ఇవాళ వైద్య రంగంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో ఉన్న హాస్పిటల్ ప్రభుత్వం పెడతా ఉంది కానీ అక్కడేమో సరైన వైద్యం ఉండదు, ఎక్కడ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉండరు, వాళ్ళతో పాటు పరీక్షలు చేయించుకునే ఎక్విప్మెంట్ ఉండదు, ఇవి ఉంటే మెడిసిన్స్ ఉండవు. అందుకోసం దిగువ మధ్య తరగతి పేద వర్గాలు ప్రభుత్వ ఆసుపత్రికి ఎవరైతే వెళ్తా ఉన్నారో వాళ్ళకి పెద్దగా న్యాయం జరగట్లా. అందరికీ సమాన అవకాశాలు అని మనం సామాజిక న్యాయం కోసం కొట్లాడుతూ ఉంటే ఇంకా కూడా వివక్షత కొనసాగుతూ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాల్లోనూ వివక్షత ఉంది. ఈ అన్నిటికీ సంబంధించి అణగదొక్కి అందరికీ సామాజిక న్యాయం, సాంఘిక న్యాయం, ఆర్థిక న్యాయం, వైద్య రంగానికి సంబంధించి న్యాయం, వ్యవసాయ రంగానికి సంబంధించి, లింగ వివక్షతకు సంబంధించి న్యాయం, ఈ అన్నిటి కోసం రేపు భవిష్యత్తులో కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు చేయాలని
వీటన్నిటికీ సంబంధించి జరిగే పోరాటంలో మీరందరూ కూడా భాగస్వాములు అవుతూ అధికార పార్టీకి సంబంధించిన గత 11 సంవత్సరాలుగా బీజేపీ నేతృత్వం అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళకి సంబంధించిన పాలకులు అనేక దాడులకి పాల్పడుతున్నారు. ఆ రీత్యా ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి రక్షణ కరువైంది. వాళ్ళకి అండగా ఉన్న లౌకికవాదుల మీద, సామాజిక న్యాయం కోసం పోరాడే నాయకులు, కార్యకర్తల కూడా దాడులకి ఈ మతోన్మాద శక్తులు పాల్పడుతున్నాయి. కేవలం మతం ముసుగుతో ఈ యొక్క దాడులు పాల్పడంతో సామాజిక న్యాయం పరవడుతుంది. రానున్న కాలంలో సామాజిక న్యాయం వ్యతిరేకంగా మనం న్యాయం కోసం, న్యాయాన్ని దెబ్బతీస్తున్న పాలకులకి, వ్యక్తులకి, శక్తులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మన ప్రధాన భూమిక వహిస్తూ సమాజంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి సంబంధించిన ఎవరైతే సంఘాల నాయకులు ఉంటారో వాళ్ళని కూడా కలుపుకొని పెద్ద ఎత్తున మన యొక్క సమాజాన్ని ముందుకు తీసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఈ యొక్క సామాజిక న్యాయ యొక్క హక్కుల్ని పరిరక్షణ కోసం మనమే ప్రధానంగా వామపక్ష పార్టీగా, సిపిఐగా ప్రధాన భూమిక వహిస్తూ అందరినీ కలుపుకోవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ, ఆ విధంగా ప్రయత్నానికి ఏలూరు ఏరియాతో పాటు ఏలూరు జిల్లా కేంద్రం కాసిన ఏలూరులో మనం పునాది వేసి ఈ జిల్లాలో అటువంటి కార్యక్రమాలు చేపట్టడం కోసం కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ, దానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్యక్రమంగా బీకేఎంగా మా యొక్క ప్రధాన భూమిక ఉంటుందని తెలియజేస్తూ, రానున్న కాలంలో సామాజిక న్యాయం కోసం మనందరం కూడా కలిసికట్టుగా కృషి చేద్దామని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం జరగజేస్తున్నాం.